హైదరాబాద్ హటెక్స్లో 2 days నుంచి జరుగుతున్న టైమ్స్ హోమ్ హంట్ 5th ఎడిషన్ ఆర్గనైజర్ మనతో పాటు ఉన్నారు శరత్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. ఈ 2 daysలో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, కస్టమర్స్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, అసలు ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది అన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి శరత్ గారు. యా, ఎలా ఉంది ప్రజల నుంచి, ఐ మీన్ కస్టమర్స్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే ఎలా ఉంది? సో ఇది యాజ్ వీఆర్ ఆర్గనైజింగ్ ది 5th edition ఆఫ్ టైమ్స్ హోమ్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పో అండి. సో మనకి ఈసారి వచ్చి 100+ ప్రాజెక్ట్స్, 33+ బిల్డర్స్, ఒక 2 days 21st and 22nd జూన్లో ఇక్కడ ఐటెక్స్ హాల్ నెంబర్ 3లో చేయబడుతున్నాను. సో ఇఫ్ యూ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ వేర్ యాజ్ వీ గాట్ సమ్ 5,000 to 6,000 ఫుట్ఫాల్ అండి. అదే మరి ఈ 2 yearsలో రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ ఉందని దెర్ ఆర్ లాట్ ఆఫ్ రూమర్స్ ఇన్ ద మార్కెట్, బట్ స్టిల్ వీ థాట్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్ వేర్ బిల్డర్స్కి కానీ బయర్స్కి కానీ ఒక ఇంటరాక్షన్ కానీ ఇక్కడ జరుగుతుంది. ఇంటరాక్షన్ వల్ల ఏంటంటే బిల్డర్స్ కూడా ఎటువంటి కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ వాళ్ళు చూస్తున్నారు. ఈవెన్ ద బయర్స్ కూడా వాళ్ళ రేంజ్లో ఉన్నాయా లేదా అని కూడా చూస్తున్నారు. సో మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మనకు ఒక 40% ఫుట్ఫాల్ పెరిగిందండి ఈసారి మనకు. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ కూడా మనకు ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, నిన్న ఈరోజు తీసుకున్నాం. కాబట్టి వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ దట్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దే ఆర్ గెటింగ్ ఎస్టర్డే అండ్ టుడే. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ డన్ ద site visits also. And they are very much confident. They definitely most of the builders they said that they'll close minimum units of their projects and యా, అంటే మనం ఈ 2 days నుంచి చూస్తే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా స్టాల్స్ అన్నీ కూడా వాకింగ్స్తో చాలా బిజీగానే ఉంది మనం ఇప్పటి వరకు చూసినట్లయితే. అయితే మెయిన్గా కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి కన్సర్న్స్ వస్తున్నాయని మీకు ఎగ్జిబిటర్స్ ఏం చెప్తున్నారు? కన్సర్న్స్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ బేసిక్ మనకి ఇక్కడ లగ్జరీ అనేది ఎక్కువ పెరిగిపోయిందండి. మోస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్స్ ఆర్ లుకింగ్ ఫర్ మోర్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్కి ఎక్కువ మూవ్ అవుతున్నారు ఇప్పుడు. అండ్ ద మిడిల్ క్లాస్ అండ్ బిలో ద మిడిల్ క్లాస్ దే ఆర్ లుకింగ్ ఫర్ అఫోర్డబుల్ హోమ్స్ చూస్తున్నారు వాళ్ళు. సో ఏంటంటే ఈ ఇంటరాక్షన్ వల్ల ఏంటంటే బిల్డర్స్ కూడా వాళ్ళకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎటువంటి ఇల్లు ఇస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఫ్యూచర్లో చేసే ప్రాజెక్ట్కి కూడా వాళ్ళకు ఒక మంచి అవగాహన వస్తుంది ఈ ప్రాపర్టీ షో వల్ల. సో ఓవరాల్గా ఇటువంటి ఒక ప్రాపర్టీ షోస్, ఇటువంటి ఎక్స్పోస్ మెయిన్గా బిల్డర్స్ కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్కి ఎటువంటి గ్రోత్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? నిన్న మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడి చూస్తే మనకు ఓవరాల్గా ప్రైస్ వైజ్ చూస్తే 6% పెరిగిందని చెప్పారు. అలాగే కంపేర్ టు లాస్ట్ 2 years మనకు ద కన్జంప్షన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ కూడా నంబర్స్ వైజ్ పెరిగాయి. కాబట్టి సో డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బూమ్ ఫర్ అప్కమింగ్ ఇయర్స్. అండ్ అలాగే మన కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడే కొనుక్కోండి, రేట్లు తగ్గుతాయి అని అనుకుంటే అది మన భ్రమ. ఎందుకంటే డే బై డే ద రేట్స్ ఆల్వేస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ అప్. నాకు తక్కువ రేట్లో కావాలంటే దెన్ ఐ హ్యావ్ టు గో ఫార్ బిహైండ్ ద సిటీకి నేను దూరంగా వెళ్తే నాకు తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. సో ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఈ ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ బిల్డర్స్ ఆర్ హ్యాపీ ద కైండ్ ఆఫ్ ద ఎక్స్పో వి కండక్టెడ్ టుడే. అంటే ఇంతటి ప్రెస్టీజియస్ ఎక్స్పోని కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే ఫ్రీ రిజిస్ట్రేషనే మీరు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకాసేపట్లో మనకి క్లోజింగ్ అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఓవరాల్గా అంటే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్స్ కౌంట్ మీరు మాకు చెప్పారు. ఓవరాల్గా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 4-5 members వచ్చారంటే ఓన్లీ మీరు సింగిల్ రిజిస్ట్రేషనే చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? అంటే ఓవరాల్గా నిన్న ఒక 3,500 ఫుట్ఫాల్ ఉందండి. సో టుడే ఐ థింక్ మనకు ఒక 8,000 వరకు ఫుట్ఫాల్. ఈరోజు సండే ఉంది కాబట్టి చాలామంది వస్తారు, ఫ్రీగా ఉంటారు కాబట్టి మనకు 8,000 ఫుట్ఫాల్ వరకు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈరోజు. ఓకే, ఓవరాల్గా ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఆల్ మై పార్టిసిపెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్. they'll try to close some of the units అని కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఎక్స్పో చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ there is a positive sign in the market that people are coming forward and looking for more options. కాబట్టి సో రాను చూస్తుంటే మనకు కూడా చాలామంది ఇప్పుడు వేరే ఆర్గనైజర్స్ కానీ వేరే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ షో చేయడానికి వాళ్ళకు ఒక మనము ఉదాహరణ ఇచ్చామని అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పినట్లుగా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, సింగిల్ ప్లాట్ఫామ్, 1-stop డెస్టినేషన్. ఈవెన్ మనం బ్యాంకింగ్ స్టాల్స్ కూడా మనం చూడడం జరిగింది. అంటే కస్టమర్ 100కి 200% ఇక్కడ బెనిఫిట్ పొందే అవకాశం, అంటే ఒక ఛాన్స్ కాకపోతే ఇంకొక చాయిస్ వాళ్ళు ఎంపిక చేసుకునే అవకాశం ఎక్కడుంది. అయితే కస్టమర్ ఖచ్చితంగా దీంట్లో బెనిఫిట్ పొందుతున్నారు. ఈవెన్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా తీసుకున్నారా?
సో బ్యాంకింగ్ కూడా అందుకే అదే అది మనం చూసిన విధంగానే మనం యూనియన్ బ్యాంక్కి మనం పార్ట్నర్షిప్ ఇచ్చాము ఇక్కడ కాబట్టి సో ఇఫ్ కస్టమర్కి ఏదైనా ఇల్లు అవసరం ఉందంటే ఇమీడియట్గా దే కెన్ గో అండ్ సిట్ అలాంగ్ విత్ ద బ్యాంకర్స్ అండ్ దే అండర్స్టాండ్ what kind of interest rate or what kind of they get a percentage of loan approval ఎలా ఉంటుంది అక్కడనే వాళ్ళకు సులభంగా ఉంటుందని యూనియన్ బ్యాంక్కి మనం పార్ట్నర్షిప్ చేసుకున్నాము. సో ఒక ఎండ్ యూజర్కి ఇఫ్ దే కమ్ టు దిస్ ఎక్స్పో వాళ్ళకు ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళకు లభిస్తుంది. ఓవరాల్గా మీ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? అంటే ఈ ఎక్స్పో కంప్లీట్ అయిపోయింది, ఇంకా కాసేపట్లో క్లోజ్ అయిపోతుంది. ఈ కస్టమర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, ఓవరాల్గా మీ ఫీడ్బ్యాక్ ఏంటి? సో వీఆర్ హ్యాపీ దట్ బేస్డ్ ఆన్ మై feedback from my builders or I also try to talk to a few of the customers, so everyone is happy. So I feel that this expo is very successful. So we always look forward to continue such more expos. Thank you, Sharat. And I would like to thank 99 TV as our official media partner for supporting for these 2 days. Thanks a lot. Thank you, Sharat. Thank you so much.